నమస్తే, వెల్కమ్ టు HM2 డిజిటల్. అంతర్జాతీయంగా ప్రయాణించాలనుకునే పౌరులకు భారత ప్రభుత్వం జారీ చేసే ముఖ్యమైన ప్రయాణ పత్రం పాస్పోర్ట్ అనేది తెలిసిన విషయమే. అయితే ఈ పాస్పోర్ట్లకు వివిధ రంగుల్లో వస్తాయి. ఈ రంగు హోల్డర్ స్థితి ప్రయాణ ఉద్దేశాన్ని సూచిస్తుంది. ఈ సందర్భంగా భారత్లో ఉండే పాస్పోర్ట్లు వాటికి సంబంధించిన రంగులకు గల కారణాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. అవును, సాధారణంగా పాస్పోర్ట్ అంటే నేవీ బ్లూ కలర్లో ఉంటుందనే విషయం తెలిసిందే. వీటితో పాటు భారత ప్రభుత్వం మరో 3 రంగుల్లో పాస్పోర్ట్లను జారీ చేస్తుంది. అవి తెలుపు, మెరూన్, గ్రే రంగుల్లో ఉంటాయి. సాధారణ పాస్పోర్ట్ నేవీ బ్లూలో ఉంటుంది. భారతదేశంలో సాధారణ పౌరుల కోసం జారీ చేసే పాస్పోర్ట్ నేవీ బ్లూ కలర్లో ఉంటుంది. వ్యాపారం, ఉపాధి, పర్యాటకం, విద్య వంటి సాధారణ ప్రయాణాల కోసం ఈ రకమైన పాస్పోర్ట్ను జారీ చేస్తారు. ఇది పెద్దలకు 10 సంవత్సరాలు, 18 ఏళ్లలోపు మైనర్లకు 5 సంవత్సరాలు చెల్లుతుంది. అయితే ఇంకో పాస్పోర్ట్ చూసుకుంటే అధికారిక పాస్పోర్ట్. ఇది తెలుపు రంగులో ఉంటుంది. అధికారిక లేదా దౌత్యపరమైన పనుల కోసం ఇతర దేశాలకు వెళ్లే అధికారులకు భారత ప్రభుత్వం ఈ తెలుపు రంగు పాస్పోర్ట్ను జారీ చేస్తుంది. ప్రభుత్వ ప్రతినిధులు, బ్యూరోక్రాట్లు, ఇతర అధికారులు ఇందులో ఉంటారు. ఈ పాస్పోర్ట్ సాధారణంగా మిషన్ వ్యవధి లేదా ఏదైనా అసైన్మెంట్ కోసం జారీ చేయబడుతుంది. ఇక దౌత్య పాస్పోర్ట్ దౌత్యవేత్తలు, కాన్సుల్స్, ఇండియన్ ఫారెన్ సర్వీస్ సభ్యులు వంటి ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారుల కోసం ఈ మెరూన్ కలర్ పాస్పోర్ట్ రిజర్వ్ చేయబడుతుంది. ఇది వారికి వివిధ దేశాల్లో సున్నితమైన ఆధారాలు, ఇమిగ్రేషన్ ప్రక్రియలో సహా ప్రత్యేక అధికారాలను మంజూరు చేస్తుంది. ఇది దౌత్యవేత్తలు, వారి కుటుంబ సభ్యులకు జారీ చేయబడుతుంది. ఇక ఎమర్జెన్సీ సర్టిఫికేట్ వాస్తవానికి టెక్నికల్గా ఇది పాస్పోర్ట్ కానప్పటికీ విదేశాల్లో ఉన్న భారతీయుల పౌరులు పాస్పోర్ట్ పోగొట్టుకున్నట్లు సమయంలో తిరిగి స్వదేశానికి తిరిగి రావడానికి జారీ చేయబడుతుంది ఈ ఎమర్జెన్సీ సర్టిఫికేట్. ఇది సాధారణంగా ఒకే ప్రయాణానికి చెల్లుబాటు అవుతుంది. ఇది భారత రాయబారి కార్యాలయం లేదా కాన్సులేట్ ద్వారా జారీ చేయబడుతుంది.